ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ స్వయం పరమాత్మకి ప్రియాతి ప్రియమైన పిల్లవాడిని, శ్రేష్టమైన ఆత్మను, పరమాత్మ యొక్క ప్రియ సంతానాన్ని. ఈ క్షణం నేను ఆత్మ నా ప్రియమైన తండ్రి సన్ముఖంలో ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. మురళి డేట్ 10/10/2025. బాబాయ్ జయటి. మధురమైన పిల్లలు, మీకు ఒక్క తండ్రి నుండి ఏక మతం లభిస్తుంది. దానిని అద్వైత మతం అని అంటారు. ఈ అద్వైత మతం ద్వారానే మీరు దేవతలుగా అవుతారు. పరమాత్మ ద్వారా లభించే ఈ మతాన్ని అద్వైత మతం అని అంటారు. ఈ అంటే అన్డివైడెడ్ డైరెక్షన్, ఏక మతం, అన్డివైడెడ్ డైరెక్షన్. ఈ డైరెక్షన్ స్వయం పరమాత్మ తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు. ప్రశ్న: మనుషులు ఈ భూల్ బులయ్య ఆటలో అన్నిటికన్నా ముఖ్యంగా ఏ విషయాన్ని మర్చిపోయారు? మన ఇల్లు ఎక్కడుంది? ఆ ఇంటి యొక్క మార్గాన్ని ఆ ఆటలోకి వచ్చి మర్చిపోయారు. ఎన్నో యుగాలు, ఎన్నో జన్మలు, ఎన్నో పాత్రలు తీసుకొని ఐ యాక్చువల్లీ బిలాంగ్స్ టు ద సుప్రీం ఫాదర్, ఆ పీస్ఫుల్ వరల్డ్ గురించి మర్చిపోయారు. ఇంటికి ఎప్పుడు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనేది కూడా ఎవరికి తెలియనే తెలియదు. మిమ్మల్ని అందరినీ తమతో పాటు తీసుకెళ్లేందుకు ఇప్పుడు తండ్రి వచ్చారు. వాని నుండి అతీతంగా స్వీట్ హోమ్ కి వెళ్ళడం ఇప్పుడు మీరు చేయాల్సిన పురుషార్థం. రోజంతటిలో వాణిలోకి వస్తాను. నేను ఆత్మ వాణి నుండి అతీతమైన వారిని. నేను ఆత్మ స్వయం పరమాత్మకి ప్రియమైన పిల్లవాడిని. నేను ఆత్మ నా ఇల్లు ఏంటి అనే పరిచయాన్ని నేను తెలుసుకున్నాను. సో రోజంతటిలో ఇంతటి నిశ్చయం మరియు నశ నాకు ఉంటుందా చెక్ చేసుకోవాలి. ధారణ: తండ్రి స్మృతి ద్వారా బుద్ధిని రిఫైన్ గా చేసుకోవాలి. బుద్ధి చదువుతో సదా నిండుగా ఉండాలి. తండ్రిని మరియు ఇంటిని సదా గుర్తుంచుకోవాలి మరియు ఇతరులను స్మృతిని ఇప్పించాలి. ఇతరులకు తండ్రి స్మృతి ఇప్పించాలి. తండ్రి స్మృతి ద్వారా బుద్ధిని క్లీన్ అండ్ క్లియర్ గా చేసుకోవాలి. ఈ బుద్ధిని చదువుతో నింపుకోవాలి. తండ్రి స్మృతి ఎలా ఉండాలంటే సదా తండ్రి మరియు ఇల్లే గుర్తు వస్తూ ఉండాలి. ఈ అంతిమ జన్మలో వికారి దృష్టిని సమాప్తం చేసి నిర్వికారి దృష్టిని తయారు చేసుకోవాలి. వికారి దృష్టిని చాలా సంపాదించుకోవాలి. నెగిటివ్ మైండ్ సెట్, నెగిటివ్ విజన్, వికారి దృష్టిని చాలా సంపాదించుకోవాలి. వరదానం: దాత తనపు స్థితి మరియు ఇముడ్చుకునే శక్తి ద్వారా సదా విఘ్న వినాశక సమాధాన స్వరూప ఆత్మభవ. అంటే విఘ్న వినాశక సమాధాన స్వరూపంగా అయ్యే వరదానం విశేషంగా 2 విషయాల ఆధారంగా ప్రాప్తిస్తుంది. మనం దాత పిల్లలం కావున మనం అందరికీ ఇవ్వాలి అనే సదా స్మృతిలో ఉండాలి. గౌరవం లభించాలి, స్నేహం లభించాలి. అప్పుడే స్నేహిలుగా అవుతామని కాదు. నేను ఇవ్వాలి, నేను ఇవ్వాలి, నేను ఇవ్వాలి. స్వయం కొరకు మరియు సంబంధ సంపర్కాల సర్వుల కొరకు ఇముడ్చుకునే శక్తి స్వరూపం యొక్క సాగరంగా అవ్వాలి. ఈ 2 విశేషతల ద్వారా శుభ భావన, శుభ కామనలతో సంపన్నంగా సమాధాన స్వరూపంగా అవ్వగలగాలి. స్లోగన్: సత్యాన్ని తమ సహచరునిగా చేసుకున్నట్లయితే మీ నావ ఎప్పుడూ మునగదు. సత్యత మన సహచరునిగా చేసుకుంటే నావ ఎప్పుడూ మునగదు. నేను సత్య స్వరూప ఆత్మను అనే స్థితిని మెయింటైన్ చేయడానికి ప్రయత్నిద్దాం.
సో ఈరోజు మురళి యొక్క స్వమానం నేను సమాధాన స్వరూపాన్ని. నేను ఆత్మ సమాధాన స్వరూపాన్ని. అన్నిటికీ సమాధానం నా దగ్గర ఉంది. ఆ స్వరూపంలో నేను ఉన్నట్టయితే నేను ఎవరి నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేయను. సో దాని మీద ఒక మెడిటేషన్ చేద్దాం. రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ సమాధాన స్వరూపాన్ని నలువైపులా సమాధాన స్వరూపంతో ఉంటూ ప్రతి ఒక్కటి నిశ్చితం అనే ఆలోచనతో ఉంటూ ఎవ్వరి నుంచి ఏది ఆశించకుండా నిరంతర యోగి ఆత్మగా ఉంటూ నిశ్చింత చక్రవర్తి జీవితాన్ని గడుపుతాను. నేనొక సమాధాన స్వరూపాన్ని, స్థిరమైన ఆత్మను, సహయోగి ఆత్మను. మనస వాచ కర్మన ప్రతి ఒక్క స్థితికి నా దగ్గర సమాధానం ఉంది. నా స్థితి ద్వారా నా దృష్టిని పవిత్రంగా చేసుకుంటాను. పవిత్రత స్వరూప ఆత్మగా అయి సదా నిశ్చింత జీవితాన్ని గడుపుతాను. నా ఈ నిశ్చింత జీవితం సత్యమైన ఆత్మగా చేస్తుంది. ఈ నిశ్చింత జీవితం త్రికాలదర్శి ఆత్మగా చేస్తుంది. నేను పరమాత్మ ప్రియ ఆత్మను. సదా పరమాత్మ తోడును ఉంటూ తోడును నిభాయిస్తూ పరమాత్మ అడుగులో అడుగు వేస్తూ ఒక నిశ్చింత జీవితాన్ని గడుపుతూ సదా సత్యమైన మార్గం పైన ఉంటూ నా ప్రియమైన తండ్రిని ప్రత్యక్షం చేస్తాను. ఒక ప్రత్యక్ష స్వరూపాన్ని నేను, సత్య స్వరూపాన్ని నేను, సమాధాన స్వరూపాన్ని నేను. నిశ్చింత జీవితం నా సొంతం. నిర్వికారి జీవితం నా సొంతం. స్థిరమైన మార్గం ద్వారా సేవాదారి జీవితాన్ని నేను గడుపుతాను. ఓం శాంతి శాంతి శాంతి. నేను ఆత్మ నా ప్రియమైన తండ్రి ద్వారా శక్తివంతమైన కిరణాలను తీసుకుంటూ పరమాత్మ కిరణాలతో ఒక సత్యమైన జీవితాన్ని గడపడానికి ప్రయత్నిస్తాను. ఓం శాంతి శాంతి.